ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయిలో ఎన్నికలు జరిగితే పెద్ద హామీలు ఇవ్వడం పరిపాటే. కానీ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో స్వతంత్ర అభ్యర్థి లక్ష్మి ఇక్కడ వినూత్నంగా పుట్టిన పెళ్ళైన చివరికి తను చాలించినా కూడా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ 13వ వార్డులో కాంగ్రెస్ టికెట్ ఆశించిన స్వతంత్రంగా బరిలోకి దిగిన లక్ష్మి హామీలను గుప్పిస్తున్నారు. ఆడపిల్ల పుడితే 16,000, పెళ్లికి 25,000, పరమపదిస్తే 10,000 ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇవే కాక 2 పడక గదుల ఇల్లు, వీధికి విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, డ్రైనేజీలు, రోడ్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి, సొంత నిధులతో పెన్షన్ అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అభ్యర్థి లక్ష్మి ఎలా అయినా గెలవాలి అని గట్టిగా కృషి చేస్తున్నారు. అట్లా కాదు గ్రూప్ అలా విజువల్ తీసుకుంటారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి అల్లంరెడ్డి గారి. నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 13వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా. నేను ఇన్ని రోజుల నుండి గడప గడపకు తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. మెయిన్గా వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయంటే డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. ఒక 20-30 ఇయర్స్ నుండి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మెయిన్గా ఫస్ట్ మేము గెలవగానే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, అలాగే అర్హులైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్, పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్స్, అట్లా మేము అన్నీ చేస్తామని చెప్తున్నాము. ఇంకా మా మేనిఫెస్టో ఏంటంటే ఆడపిల్ల పెళ్ళికి 25,000, ఆడపిల్ల పుడితే 16,000, ఎవరన్నా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి 10,000, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించాము కానీ ఇవ్వలేదు. కానీ అట్లానే ఊరుకోలేదు, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. మాకు యాపిల్ గుర్తొచ్చింది. వాళ్ళు కూడా అందరు మాకు అదే సమస్యలు చెప్తున్నారు. మాకు ఇంత ముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదు, హెల్ప్ చేయలేదు, మీరన్నా చేయండి అని చెప్పేసి అని మేము తప్పకుండా అందరికీ హెల్ప్ చేస్తాము. అందరి సమస్యలు తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరూ మాకు ఎవరు ఇంతమంది ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మేము చేస్తాం. మమ్మల్ని గెలిపించండి, సపోర్ట్ చేయండి అందరూ. మేము మీ సమస్యలన్నీ తెలుసుకున్నాము. అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసింహారెడ్డి, మా మిసెస్ పేరు లక్ష్మి. మేము 13వ వార్డులో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం. యాపిల్ గుర్తు వచ్చింది మాకు. యాపిల్ గుర్తుకి అందరూ ఓటేయాలని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే గత పాలకులు చేసిన ఇబ్బందులు మేము చేయొద్దు అని మేము ముందుగా అనుకుంటున్నాం. మాంజిరా వాటర్ అనో, లేకపోతే విలేజ్ డ్రైనేజ్ అనో, లేకపోతే మాంజిరా వాటర్ అయితే ముఖ్యమైన ఇష్యూ అని అంటున్నారు. 100 రోజులలో మాంజిరా వాటర్ చేస్తామని చెప్పాం. 2 రోజుల ముందు మేము ప్రజలు అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తే కమిషనర్ గారిని పర్సనల్గా వెళ్ళి కలవడం జరిగింది. దానికి ఏదో 3 కోట్ల రూపాయలు డబ్బులు కట్టేది ఉంది. సిఎస్ఆర్ ఫండ్ కింద మనం ఏదైనా అరేంజ్ చేసి తప్పకుండా వాటర్ ఇద్దామంటారు. ఈ ఒక్క నా 13వ వాడికే కాదు, ఇస్నాపూర్ మొత్తం మాంజిరా వాటర్ వస్తుంది. గత పాలకులు చేసిన అన్యాయాలు అంతో ఇంతో కాదు. కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, 16,000 మందికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటివి చేయకుండా ఏదో ఈరోజు నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటున్నారు. నేను కమిషనర్ గారికి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఏ లీడర్ కూడా ఇప్పటి వరకు అడగలేదండి, చాలా మంచి ఆలోచన వచ్చింది, 100% మేము 1,50,00,000 లక్షలు ఇద్దామనుకున్నాం. ఇంకొక 1,50,00,000 లక్షలు సిఎస్ఆర్ ఫండ్ల కింద కంపెనీలలో వసూలు చేద్దాం. మీరు ఎవరైతే చైర్మన్ ఎవరైనా కూడా చైర్మన్ గారిని పట్టుకొని మీరు సపోర్ట్ చేయండి, అడిగి మనం ఆ డబ్బులు తెచ్చి మాంజిరా వాటర్ సప్లై క్లియర్ చేద్దామన్న మాట చెప్పారు.